Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. My address, Chinamadipalli, Naspur, West Godavari district. My cell number is 9010868177. You can join and speak English without fear. In this video మనం ఈ వీడియోలో ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రాక్టీస్ చేసాం. కొన్ని చిన్న పదాలని చిన్న వాక్యాలని ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ చేయడం అంటే చెప్పడం. మనం తెలుగులో అడుగుతుంటే మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, అలా ప్రాక్టీస్ చేసాం. కొన్ని వాక్యాల్ని కొన్ని చిన్న పదాలని అలా మనం దీని ముందు వీడియోలో ప్రాక్టీస్ చేసాం. ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను తెలుగులో అడుగుతూ ఉంటే మీరు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు అది మీకు మీ కాన్వర్జేషన్లో కానీ ఎవరితోటన్నా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కానీ తొందరగా మీరు పదాలని తొందరగా వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ సింపుల్ ఫ్యూచర్ని మనం ప్రాక్టీస్ చేసే ముందు సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మనం కొన్ని వాక్యాల్ని, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాక్యాల్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల్ని తెలియచేసే టెన్స్ని సింపుల్ ఫ్యూచర్ అంటారు. అంటే కాసేపటి తర్వాత కానీ, లేకపోతే రేపు కానీ, లేకపోతే ఎల్లుండ కానీ, ఏదైనా కాసేపటి తర్వాత జరిగే పనుల్ని భవిష్యత్తు అంటారు. ఆ భవిష్యత్తులో జరగబోయే పనులన్నింటినీ తెలియచేయడానికి ఉపయోగించే టెన్స్నే సింపుల్ ఫ్యూచర్ అంటారు. ఇప్పుడు ఈ వాక్యాల్ని మనం ఈ సింపుల్ ఫ్యూచర్లో కొన్ని వాక్యాలని ప్రాక్టీస్ చేద్దాం. రాయడం ద్వారా కన్నా వినడము అవసరమే, రాయడము అవసరమే, ఇలా ప్రాక్టీస్ చేయడం కూడా అవసరమే. కాబట్టి నేను ఇప్పుడు కొన్ని వాక్యాలని, సింపుల్ ఫ్యూచర్లో వాక్యాలని తెలుగులో అడుగుతాను, వాటిని ఇంగ్లీష్లో చెప్తారు. మీరు కూడా వీటిని ఇంగ్లీష్లో చెబుతూ మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను రేపు వస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తాను. ఐ విల్ కమ్ టుమారో. వారు రేపు వస్తారు. దే విల్ కమ్ టుమారో. దే విల్ కమ్ టుమారో. ఆమె రేపు వస్తుంది. షీ విల్ కమ్ టుమారో. అందరూ రేపు వస్తారు. ఎవ్రీబడి విల్ కమ్ టుమారో. ఎవ్రీబడి విల్ కమ్ టుమారో. కొంతమంది రేపు వస్తారు. సంబడి విల్ కమ్ టుమారో. సంబడి విల్ కమ్ టుమారో. రాజు రేపు వస్తాడు. రాజు విల్ కమ్ టుమారో. రాజు విల్ కమ్ టుమారో. రాజు రేపు వస్తాడు. రాజు విల్ కమ్ టుమారో. మా నాన్నగారు రేపు వస్తారు. మై ఫాదర్ విల్ కమ్ టుమారో. మై ఫాదర్ విల్ కమ్ టుమారో. నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. మేము రేపు స్కూల్కి వెళ్తాము. వి విల్ గో టు స్కూల్ టుమారో. వి విల్ గో టు స్కూల్ టుమారో. వారు రేపు స్కూల్కి వెళ్తారు. దే విల్ గో టు స్కూల్ టుమారో. అతను రేపు స్కూల్కి వెళ్తాడు. హీ విల్ గో టు స్కూల్ టుమారో. హీ విల్ గో టు స్కూల్ టుమారో.
అందరూ రేపు స్కూల్కి వెళ్తారు. Everybody will go to school tomorrow. ఎవ్రీబడి విల్ గో టు స్కూల్ Tomorrow. టుమారో. రాణి రేపు స్కూల్కి వెళ్తాది. Rani will go to school tomorrow. రాణి విల్ గో టు స్కూల్ Tomorrow. టుమారో. రాణి విల్ Go గో to టు school స్కూల్ tomorrow. టుమారో. రాణి రేపు స్కూల్కి వెళ్తాది. Rani will go to school tomorrow. నేను రేపు మీకు ఫోన్ చేస్తాను. I will call ఐ you. విల్ మేక్ ఏ ఫోన్ కాల్ టుమారో. I will నేను make- రేపు ఫోన్ చేస్తాను. I will make a phone call tomorrow. వారు రేపు ఫోన్ చేస్తారు. They will make a phone call tomorrow. మేము రేపు ఫోన్ చేస్తాము. We will make a phone call tomorrow. అతను రేపు ఫోన్ చేస్తాడు. He will make a phone call tomorrow. హీ విల్ మేక్ ఏ ఫోన్ కాల్ Tomorrow. టుమారో. ఆమె ఫోన్ చేస్తుంది. She will make a phone call tomorrow. అందరూ రేపు ఫోన్ చేస్తారు. Everybody will make a phone call tomorrow. ఎవ్రీబడి విల్ మేక్ ఏ Phone ఫోన్ call కాల్ tomorrow. టుమారో. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. I will learn English. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. I will learn English. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. We will learn English. వీ విల్ లెర్న్ English. ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. They will learn English. అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. He will learn English. ఈ విల్ లెర్న్ English. ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటాది. She will learn English. అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. Everybody will learn English. ఎవ్రీబడి విల్ లెర్న్ ఇంగ్లీష్. కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకుంటారు. Somebody will learn English. రవి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. Ravi will learn English. రవి విల్ లెర్న్ English. ఇంగ్లీష్. నేను ఇక్కడ ఉంటాను. I will be here. ఐ విల్ స్టే Stay హియర్. here. నేను ఇక్కడ ఉంటాను. I will stay here. వారు ఇక్కడ ఉంటారు. They will stay here. దే విల్ Stay స్టే here. హియర్. ఆమె ఇక్కడ ఉంటాది. She will stay here. షీ విల్ Stay స్టే here. హియర్. ఆమె ఇక్కడ ఉంటాది. She will stay here. అందరూ ఇక్కడ ఉంటారు. Everybody will stay here. ఎవ్రీబడి విల్ Stay here. కొంతమంది ఇక్కడ ఉంటారు. Somebody will stay here. సంబడి విల్ Stay స్టే here. హియర్. రాజు ఇక్కడ ఉంటాడు. Raju will stay here. రాజు విల్ Stay స్టే here. హియర్. ప్రకాష్ ఇక్కడ ఉంటాడు. Prakash will stay here. ప్రకాష్ విల్ Stay స్టే here. హియర్. నేను రేపు క్లాస్కి హాజరవుతాను. I will attend the class tomorrow. ఐ విల్ అటెండ్ ద క్లాస్ Tomorrow. టుమారో. నేను రేపు క్లాస్కి హాజరవుతాను. I will attend the class tomorrow. వారు రేపు క్లాస్కి హాజరవుతారు. They will attend the class tomorrow. దే విల్ అటెండ్ ద క్లాస్ Tomorrow. టుమారో. మేము రేపు క్లాస్కి హాజరవుతాము. We will attend the class tomorrow. అతను రేపు క్లాస్కి హాజరవుతాడు. He will attend the class tomorrow. కొంతమంది రేపు క్లాస్కి హాజరవుతారు. Somebody will attend the class tomorrow. సంబడి విల్ అటెండ్ ద క్లాస్ Tomorrow. టుమారో. రాజు రేపు క్లాస్కి హాజరవుతాడు. Raju will attend the class tomorrow. రాజు విల్ అటెండ్ ద క్లాస్ Tomorrow. టుమారో. మా నా స్నేహితుడు రేపు క్లాస్కి హాజరవుతాడు. My friend will attend the class tomorrow. మై ఫ్రెండ్ విల్ అటెండ్ ద క్లాస్ Tomorrow. టుమారో. నేను రేపు కాలేజీకి వస్తాను. I will come to college tomorrow. ఐ విల్ కమ్ టు కాలేజ్ Tomorrow. టుమారో. నేను రేపు కాలేజీకి వస్తాను. I will come to college tomorrow. వారు రేపు కాలేజీకి వస్తారు. They will come to college tomorrow. అతను రేపు కాలేజీకి వస్తాడు. He will come to college tomorrow. ఆమె రేపు కాలేజీకి వస్తుంది. She will come to college tomorrow. అందరూ రేపు కాలేజీకి వస్తారు. Everybody will come to college tomorrow. ఎవ్రీబడి విల్ కమ్ టు కాలేజ్ Tomorrow. టుమారో. కొంతమంది రేపు కాలేజీకి వస్తారు. Somebody will come to college tomorrow. ఓకే. ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్లో కొన్ని వాక్యాలని ప్రాక్టీస్ చేసాం. మాతో మీరు వీటిని రిపీట్ చేయడం ద్వారా బాగా తొందరగా మీరు వాక్యాల్ని మీ సంభాషణలో వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన టెన్స్ సింపుల్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల్ని తెలియచేయడానికి ఉపయోగించే టెన్స్ని సింపుల్ ఫ్యూచర్ అంటారు. ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్లో వాక్యాల్ని ప్రాక్టీస్ చేసాం. మన నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సింపుల్ ఫ్యూచర్లో వాక్యాల్ని ప్రాక్టీస్ చేసి మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.
ఫర్ వాచింగ్ మై వీడియో.